చెప్పండి మేడం, అసలు లేదు కాబట్టి చెప్పడానికి లేదు అక్కడ. అది లేకే కదా బలూచిస్తాన్ నుంచి మైండ్ అంతా కరప్ట్ అయిపోయింది. యా అంటే ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళు చెప్తున్నది కూడా అదే కదా. బలూచిస్తాన్ నుంచి ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న ఖనిజం అంతా వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే అందుకే నేను చెప్తున్నాను 2025లో బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయిపోవడం మాత్రం ముమ్మాటికి ఖాయం మేడం. కరెక్ట్, సెపరేట్. అండ్ అదే విధంగా మనం పిఓకేని కూడా తిరిగి తీసుకోవడం మాత్రం కూడా ఖాయం మేడం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మిసైల్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అటాక్స్, దాని గురించి ఏం చెప్తారంటే యుద్ధ సామాగ్రి చైనా నుంచి ఇటు తీసుకుంటున్నారు, మన వైపు చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మన డిఫెన్స్ సిస్టమ్ దాన్ని బ్లాస్ట్ చేస్తూనే ఉంది. ఇంకా ఈ అటాక్స్ వాళ్ళ దగ్గర ఎంత ఉండొచ్చు అంటారు మేడం? చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు కొనుక్కున్నాయి కాదు మేడం, ఎందుకంటే వీళ్ళ దగ్గర కొనుక్కునే డబ్బులు లేవు వీళ్ళ దగ్గర మేడం. చైనా ఎప్పటికీ పాకిస్తాన్ని ఫెయిల్ అవ్వనివ్వదు. చైనా ఏం చేస్తుంది, టర్కీకి డబ్బులు ఇచ్చి నువ్వు డ్రోన్స్ పంపించు అన్నట్టుగా చెప్తుంది మ్యామ్. సో ఈ డ్రోన్స్ అన్నీ టర్కీ నుంచి వస్తున్నాయి. అండ్ ఇంకో విషయం, మీరు చైనా దగ్గర వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చైనా దగ్గర తీసుకున్నదే మేడం. వీళ్ళ JF-17 ఫైటర్స్ ప్లేన్ కూడా చైనా నుంచి తీసుకున్నాయి మేడం. కానీ చైనా వీళ్ళకి నంబర్ 1 ఎక్విప్మెంట్ కానీ నంబర్ 1 ఆర్మమెంట్ కానీ ఇవ్వలేదు. నంబర్ 1 అంటే ఏంటి, ఫస్ట్ గ్రేడ్ ఎక్విప్మెంట్ ఇవ్వలేదు మేడం. వీళ్ళకి 3rd గ్రేడ్ 4th గ్రేడ్ డిఫంక్ట్ అయిపోయిన ఎక్విప్మెంటే ఇచ్చారు మేడం. ఎందుకు నేను అంటున్నానంటే, మనం 7వ తారీఖు చేసిన ఆపరేషన్ సింధూర్లో 24 మిజైల్స్ మనం పాకిస్తాన్ మీద ఫైర్ చేస్తే ఒక్క మిజైల్ని కూడా వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది మ్యామ్. సో పూర్తిగా విఫలమైపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చైనా పాకిస్తాన్కి ఫస్ట్ గ్రేడ్ ఎక్విప్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? పాకిస్తాన్కి చైనా ఎప్పుడు కూడా ఫస్ట్ గ్రేడ్ ఎక్విప్మెంట్ ఇవ్వదండి. ఎందుకు ఇవ్వదంటే, చైనాకి తెలుసు పాకిస్తాన్ వెళ్ళి అమెరికా ఒళ్ళో కూర్చుంటుందన్న విషయం కూడా తెలిసిందే. సో చైనా భయం ఏంటంటే, నేను ఫస్ట్ గ్రేడ్ ఎక్విప్మెంట్ పాకిస్తాన్కి ఇచ్చేసాను అనుకోండి, ఆ ఎక్విప్మెంట్ పాకిస్తాన్ అమెరికాకి ఇస్తే మాత్రము అమెరికా వాడు రివర్స్ ఇంజనీరింగ్ చేసి దానికి కౌంటర్ నా మీద వాడే అవకాశం ఫ్యూచర్లో ఉంది. కాబట్టి అందుకే చైనా వాడు పాకిస్తాన్కి ఫస్ట్ గ్రేడ్ ఎక్విప్మెంట్ ఇవ్వలేదు మేడం. సో ఇక్కడ చైనా పాకిస్తాన్ని మోసం చేసింది అన్న విషయం కూడా పాకిస్తాన్కి అర్థం కావట్లేదు. కరెక్ట్. దెన్ చైనాకి తెలీదా అంటే భారత్ తోని అటాక్ చేస్తుంది, ఇప్పుడు మనము ఓన్లీ టెర్రరిస్టులపై అటాక్ చేస్తున్నాము, వాళ్ళేమో మన ఆలయాలు కావచ్చు, స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని, అంటే హ్యూమానిటీ అనేది లేకుండా బిహేవ్ చేస్తున్నారు కదా, రేపు మనపై రివర్స్ అవుతుందన్న భయం ఏమి ఉండదంటారా? ఒకవేళ నిజంగా అమెరికా పక్షాన వెళ్తే, అమెరికా సపోర్ట్ కనుక ఉంటే చైనా మీద అటాక్ చేయొచ్చు అన్న భావన లేదంటారా వాళ్ళకు? అందుకే మేడం వీళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. డైరెక్ట్ సపోర్ట్ ఏంటంటే, చైనీస్ ఆర్మీ పంపించి పాకిస్తాన్ భూమి మీద నుంచి మన మీద యుద్ధం చేయడం. సో వీళ్ళేమంటారంటే, నేను తనకి డబ్బులు ఇచ్చాను, ఆ లోన్ కోసం వచ్చాడు, నేను ఇచ్చాను, ఆ డబ్బులు తను దేనికి వాడుతున్నాడో నాకేంటి సంబంధం అన్నట్టుగా మాట్లాడతారు. రెండో విషయము, వెపన్స్కి ఎక్విప్మెంట్కి వస్తారా, వాడు కొనుక్కుంటా అన్నాడు, నేను అమ్మాను, దాంతో తను ఏం చేస్తున్నాడో నాకేం సంబంధం. సో వీళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు కానీ డైరెక్ట్గా ఎప్పుడు సపోర్ట్ చేయరు. అంటే మీరు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అంటే నార్మల్గా ఇప్పుడు కొంతమంది దేశాలు అమెరికా తరపు నుంచి కావచ్చు, కొన్ని దేశాలు కావచ్చు, మీరు ఆపేయండి, ఇంకా ఒక దగ్గర కూర్చోండి, అంటే నార్మల్గా సంయమనం పాటించండి అని చెప్తూ ఉన్నారు కదా. ఈ సిచ్యువేషన్లో అక్కడ బార్డర్లో ఆర్మీ ప్లాన్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? అంటే రగిలిపోతూ ఉన్నారు కదా, మా దేశంలో ఉన్నటువంటి అమాయకులను చంపేస్తారా మీరు అని చెప్పి రివర్స్ అటాక్ చేస్తున్నారు, దాంట్లో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. సో అంటే ఎలా ఉంటుందంటారు? మేడం అమెరికాని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు మేడం. మనం గతంలో కూడా చూసాము, అమెరికా పైన ఒక మాట కింద ఒక మాట ఉంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్కి అమెరికా కూడా సపోర్ట్ ఇస్తుంది, ఆర్థికంగా ఇస్తుంది, యుద్ధాయుధాల విషయంలో కూడా ఇస్తుంది. ఎందుకంటే అమెరికాకి పాకిస్తాన్ అవసరం ఉంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్సే మేడం. అదేవిధంగా చైనా ఆల్సో. మీరు గతంలో చూస్తే కనుక పాకిస్తాన్ చైనా మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మేడం, మా స్నేహం ఎలాంటిది అంటే, ఇట్ ఈస్ స్వీటర్ దాన్ హనీ, ఇట్ ఈస్ డీపర్ దాన్ ఓషన్, ఇట్ ఈస్ స్ట్రాంగర్ దాన్ స్టీల్ అని చెప్పి స్టేట్మెంట్స్ పాకిస్తాన్ చైనాకి ఇచ్చింది మ్యామ్. అంటే
మా స్నేహాన్ని మీరు ఎప్పటికీ విడిపించలేరు, దాన్ని తెంచలేరు అన్న ఒక మెసేజ్ ప్రపంచానికి పాకిస్తాన్ ఇచ్చింది మ్యామ్. సో ఖచ్చితంగా వీళ్ళు మనకు పైన ఏం మాట్లాడినా సరే బ్యాక్ సైడ్ నుంచి మాత్రం పాకిస్తాన్కి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వబడుతూనే ఉంది. మీరు ఇంకో విషయం మాట్లాడారు, మన భారతదేశ సైనికులు సరిహద్దుల్లో చాలా చక్కగా కాపలా చేస్తున్నారు, ప్రతి దాడిని ఎదురుగా దాడి చేస్తున్నారు. ఇది వాస్తవం మేడం. మన ప్రతి భారత సైన్యుడు మన దేశం కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు మేడం. అదే 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 సీరియస్నెస్, అదే కమిట్మెంట్ పాకిస్తాన్ ఆర్మీలో గతంలో లేదు, ఇప్పుడు ప్రస్తుతం కూడా లేదు మేడం. మనం బంగ్లాదేశ్ 1971 చూసుకున్నప్పుడు కేవలం 13 రోజుల లోపలనే 93,000 మంది ఆయుధాలు ఉన్నా సరే, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నా సరే వాళ్ళు ఆత్మ ఆహుతి మనకి చేసేసారు. దే హ్యావ్ సరెండర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. అంటే వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ లేదు. ఎందుకు లేదు అంటే మేడం, ఆర్మీలో లీడర్షిప్ వీక్ ఉంది మేడం, చాలా వీక్ ఉంది. నేను చెప్పాను కదా, ఇంకా యుద్ధం పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు మేడం. యుద్ధం పూర్తిగా స్టార్ట్ అయినప్పుడు సగానికి పైగా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు యుద్ధ భూమిని వదిలేసి పారిపోతారు. ఇది గతంలో జరిగింది, ఇది వాస్తవంలో జరుగుతుంది. ఈ వార్ ఇంటెన్సిఫై అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మీరు ఒక మాట అన్నారు, అమెరికా ఖచ్చితంగా పైన ఒక మాట కింద ఒక మాట. అంటే ట్రంప్ ఆల్రెడీ తేల్చేశారు కదా ఏ రెండు దేశాలకి మేము సపోర్ట్ చేయము అని చెప్పి. మేడం వీళ్ళు మాటలు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు టెర్రరిజం ఇండియాలో ఈరోజు జరుగుతుందంటే దానికి అమెరికా కూడా కారణమే మేడం. ఎందుకంటే 1979లో ఎప్పుడైతే రష్యా ఆఫ్ఘనిస్తాన్ దాడి జరిగిందో అప్పుడు అమెరికా, పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా ఈ ముగ్గురు కంట్రీలు కలిసి పుట్టించారు ఈ టెర్రరిజంని మేడం. సో వీళ్ళు అమెరికా ఈజ్ టు బి బ్లేమ్డ్ ఫార్ టెర్రరిజం ఇన్ ద వరల్డ్ ఈక్వలీ యాజ్ పాకిస్తాన్ ఈజ్ టు బి బ్లేమ్డ్ టుడే. మీరు వెరీ రీసెంట్గా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ CNN ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, వీ హ్యావ్ డన్ ది డర్టీ వర్క్ ఫార్ అమెరికా ఫార్ 2.5 decades అని చెప్పాడు. అంటే నేను నీ కోసమే ఈ టెర్రరిస్ట్ని తయారు చేశాను అని చెప్పి ఒక మాట చెప్పారు మ్యామ్. సో ఖచ్చితంగా దీనికి రెస్పాన్సిబిలిటీ అమెరికా కూడా వహించాల్సిందే మేడం. అండ్ ఒకవైపు ఇటు మనం చూస్తున్నాం కదా ప్రచారాలు, ఒకవైపు అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు పాకిస్తాన్. అంటే మనది S-400 మొత్తం ధ్వంసం చేశామని, వాళ్ళ సైడ్ ఇది అది అని రకరకాలుగా ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఎఫెక్ట్ అయిపోతూ ఉన్నారు, నిజంగానే జరిగిందా అని భయపడుతూ ఉన్నారు. ట్విట్టర్ ఎక్కువగా చూస్తున్న వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంది ఇది. సో దీనికి ఏం చెప్తారు మీరు? మేడం దీన్ని యుద్ధరంగంలో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు మేడం. అంటే తప్పుడు న్యూస్ని రూమర్స్ లాగా స్ప్రెడ్ చేసి ఎనిమీ మనోబలాన్ని కొట్టాలి. సో దీన్ని ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు మేడం. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు కూడా ట్వీట్ చేశారు, ఏమన్నారు, ఎటువంటి తెలియని లింక్ మీకు వచ్చినా, ఎటువంటి కమెంట్ మీకు తెలియని సోర్స్ నుంచి వచ్చినా దాన్ని నమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి. అండ్ యూ ప్లీజ్ ఫాలో ది, ఎందుకంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతిరోజు 7వ తారీఖు నుంచి మీరు చూస్తున్నారు గవర్నమెంట్ ఒక బ్రీఫింగ్ ఇస్తుంది ప్రతిరోజు. సో మనం దాన్నే ఫాలో అవ్వాలి, అంతేగాని ఏ సోషల్ మీడియా నెట్వర్క్ కానీ, ఎనీ అన్నోన్ సోర్సెస్ కానీ, ఎనీ ఇంటర్నేషనల్ మీడియాని ఫాలో అవ్వడానికి అవసరం లేదు. మన గవర్నమెంట్ వెబ్సైట్, మన గవర్నమెంట్ ఇచ్చే బ్రీఫింగ్నే ఫాలో అవ్వాలి. రైట్, మీరు ఒక ఆర్మీ రిటైర్డ్గా ఇప్పుడు ఏం చెప్తారండి? అంటే ప్రజలకి చాలామంది ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్, అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో అటాక్ చేస్తున్నారు కదా, మొత్తంగా రాత్రి కూడా అర్ధరాత్రి 1 గంట టైంలో సడన్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది భయపడుతున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు, ఆస్తులన్నీ అక్కడ ఉన్న పలంగా ప్రాణాలు కోసం పరిగెత్తుతున్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు వాళ్ళకి? మేడం ఖచ్చితంగా 5 రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ పరిస్థితులు బాలేవు మేడం. మీరు చూస్తున్నారు నిన్న రాత్రి కానీ మొన్న రాత్రి కానీ UAVలతో మిజైళ్లతో పాకిస్తాన్ సివిలియన్ ఉండే స్థావరాల మీదనే అటాక్ చేస్తుంది. అది ఒక వాల్యూలెస్ ఆర్మీ కాబట్టి వాళ్ళు సివిలియన్ మీదనే అటాక్ చేస్తారు మేడం. కాకపోతే ఈ 5 రాష్ట్రాలు పక్కన పెడితే మిగతా భారతదేశం భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు.
ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఏ ఒక్క మిజైల్ పాకిస్తాన్ది మన భూమి మీద వచ్చిందే లేదు. వాళ్ళని గాల్లోనే మన S-400 ధ్వంసం చేస్తుంది కాబట్టి మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు. సో కాకపోతే కొంచెం డ్యామేజ్ ఖచ్చితంగా జరుగుతుంది. అది వార్లో ఇంకా యాక్సెప్టబుల్ డ్యామేజ్ లిమిట్స్ ఉంటాయి, అది మనం ఇంకేం చేయలేము. అందుకే అంటారు మేడం, వీ కెన్ చూజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ నాట్ అవర్ నైబర్స్ అని చెప్తాం. సో మనం నైబర్స్ని ఇంకా మార్చలేం కాబట్టి వీళ్ళతోనే మనం బతకాలి. కాబట్టి మనం కూడా ఇజ్రాయిల్ లాగానే, ఇజ్రాయిల్ ఏ విధంగా అయితే వీళ్ళు చిన్నది ఏమన్నా చేసినా పెద్దగా దెబ్బతీస్తుందో, ఇంకా వీ హ్యావ్ టు బికమ్ ఇజ్రాయిల్ ఆఫ్ ద ఈస్ట్. ఇండియా హ్యాస్ టు బికమ్ ద ఇజ్రాయిల్ ఆఫ్ ద ఈస్ట్. అక్కడి నుంచి ఒక్క బాంబు వస్తే మనం 100 బాంబులు వేయాలి మేడం. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది, అప్పుడు దాకా వీళ్ళకి బుద్ధి రాదు మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఒబేరాయ్ గారు చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ. రైట్, భారత్ పాక్ వార్ నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్గా ఉండమని చెప్తూ ఉన్నారు. మాజీ రిటైర్డ్స్ అయితే ఖచ్చితంగా కాశ్మీర్కి సంబంధించి ప్రొటెక్ట్ చేసుకునే విధంగా సైన్యం పోరాడుతూనే ఉంటుందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇంకా త్రివిధ దళాల అధిపతులతో మోడీ హై లెవెల్ మీటింగ్ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ అసలు ఏ విధంగా ముందుకెళ్లాలనే వ్యూహాలపై కూడా మీటింగ్